ఇప్పుడు చాలా పెయిన్ మేనేజ్మెంట్ అంటే క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా చాలా పెయిన్ యెస్. ఉంటది గదా! వాళ్ళకి ఎట్లా ట్రీట్ జేస్తారు? క్యాన్సర్‌ని ట్రీట్ చేయలేం. బట్ హ్మ్. క్యాన్సర్ వల్ల వచ్చిన పెయిన్. పెయిన్‌ని మాత్రం మనం ట్రీట్ చేసుకోవచ్చు. హ్మ్. ఆంకాలజిస్ట్ టీమ్ ఉంటారు. ఆంకో సర్జన్ తోటి హ్మ్. కోఆర్డినేషన్ అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ హ్మ్. వీళ్ళందరితోటి పాలియేటివ్ కేర్‌లో మనకి పెయిన్ మేనేజ్మెంట్ రోల్ ఉంటుంది. హుహు. అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ 6 మంత్స్ ఉంది, 1 ఇయర్ ఉంది, సమ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ హ్మ్. పెయిన్ లేకుండా ఉండడం, హ్మ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం. హ్మ్. ఇవి పాలియేటివ్ కేర్ భాగాల్లో వస్తుంది. హ్మ్. సో పెయిన్ మేనేజ్మెంట్‌లో ఇంకొక డివిజన్ పాలియేటివ్ కేర్. హ్మ్. సో క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్ తగ్గించడం, క్యాన్సర్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌ని కొంచెం అపెటైట్ తక్కువ అవ్వడం, వెయిట్ లాస్ ఉండడం, బోనీ హ్మ్. పెయిన్స్ రావడం, హ్మ్. వీటన్నిటి అడ్రెస్ చేయడం. అండ్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఉన్నప్పుడు కూడా పెయిన్స్ అగ్రివేట్ అవుతుంటాయి. హ్మ్. ఆ ఫ్లేర్ అప్ అయిన పెయిన్స్‌ని మనం మేనేజ్ చేయడం. క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది. కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అంతా అయిపోయింది. బట్ పెయిన్ మాత్రం ఉంది. హ్మ్. ఆ రీజియన్ నుంచి వచ్చిన పెయిన్‌ని మాత్రం మనం న్యూరోలైసిస్ ఆర్ అబ్లేషన్ ద్వారా పాథాలజీ అలాగే ఉంటుంది. కాజేటివ్ ఫ్యాక్టర్ అలాగే ఉంటుంది. కానీ పెయిన్ పర్సెప్షన్ మాత్రం మెదడుకెళ్ళకుండా దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. సో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరోలైసిస్ ఇంజెక్షన్స్ వీటితోటి పాలియేటివ్ కేర్‌లో వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా, హ్మ్. పెయిన్ ఫ్రీగా ఉంటారనమాట. హ్మ్. సో దిస్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ఓకే. ఓన్లీ పెయిన్ మేనేజ్మెంటే కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. సో హుహుహు. ఎండ్ స్టేజ్ క్యాన్సర్ ఉన్నప్పుడు పేషెంట్స్‌తో పాటు పేషెంట్ అటెండర్స్, ఫ్యామిలీ హ్మ్. మెంబర్స్ కూడా చాలా డిస్ట్రెస్‌లో ఉంటారు. యాహ్! ఆల్రెడీ క్యాన్సర్ అంటేనే అదొక పెద్ద భూతంలాగా హ్మ్. హ్మ్. చూస్తున్నాం. హ్మ్. వాటితోటి మనం పెయిన్‌తోటి సఫర్ అవుతుంటే హ్మ్. ఇంకా చాలా జాలి కూడా వేస్తుంది. సో హుహుహు. ఇవన్నీ చూస్తే సింపతి బాగా ఎక్కువవుతుంది. సో పేషెంట్ కూడా ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ అవుతుంది. నా హ్మ్. వల్ల వీళ్ళందరూ బాధపడుతున్నారని అవును. ఒక హ్మ్. థాట్ ఉంటుంది. హ్మ్. సో ఎప్పుడైతే ఈ పేషెంట్ హ్యాపీగా ఉన్నారో హుహు. పేషెంట్ చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా హ్యాపీగా ఉంటారు. ఉన్న 6 మంత్స్, 1 ఇయర్ ఏదైతే టైం ఉందో అది హ్యాపీ మెమరీస్ తోటి స్పెండ్ చేస్తుంటారు. హుహుహు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ పాలియేటివ్ కేర్. ఓకే.